హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మా ఊరికి వచ్చానన్నమాట. సో మా రిలేటివ్స్ది పెళ్ళి ఉందన్నమాట. పెళ్ళి కంప్లీట్ అయింది. అలాగే ఆఫ్టర్నూన్ అయింది కదా, చాలా చల్లగా ఉంటుందని మామిడి తోటకు వచ్చాము. చాలా చల్లగా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు నా ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే ముందర మామిడికాయలు తోటలో ఎంజాయ్ చేస్తున్నాను అనేసి ఒక వీడియో పెట్టానన్నమాట. అప్పుడు కాయలు చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడైతే ఫుల్ పెద్దగా అయిపోయాయి అన్నమాట. మనకి పచ్చడికి కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. అంత బాగున్నాయి కాయలు. వచ్చేసి చూడండి, మనకి ఇవి కోతులు అట్లా రాలిపింటాయి కదా, ఆ కాయలు అన్నమాట. కొన్ని వచ్చేసి చిలుక కొట్టిన కాయలు ఉంటాయన్నమాట, సగం కొరికి పాడేసినవి. అవైతే ఎంత స్వీట్గా ఉంటాయంటే అసలు చాలా బాగుంటాయి. సో మేము ఇప్పుడు మామిడికాయలు తీసుకువెళ్ళడానికి వచ్చామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడైతే 2 కాయలు మాత్రమే దొరికాయి అన్నమాట. ఫస్ట్ కింద ఏవైనా పడి ఉంటే అవన్నీ తీసుకుంటున్నాము. చాలా బాగుంటాయి, ఎందుకంటే అవి ఏమి వేస్ట్ అయినవి కాదు. అప్పుడప్పుడు అవి కోతులు అనేవి ఉంటాయి కదా, అవి రాలిపింటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కింద పడిన కాయలన్నీ ఏరుకున్న తర్వాత మాకు నచ్చిన కాయలు తెంపుకుంటూ ఉన్నామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అదిగో అట్లా స్టిక్తో మా అన్న తీస్తున్నాడు. మేమన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము కాయలు తెంపిన తర్వాత వెంటనే పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే దానికి జీడి అనేది ఉంటుంది. సో అది మన స్కిన్కి ఎక్కడ పడినా కానీ పుండ్లలా అవుతాయి అన్నమాట. ఇట్లా బ్లాక్ మార్క్స్లా ఏర్పడతాయి. సో మనం నిదానంగా చూసి హ్యాండిల్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ కూడా ఒక కాయ పడింది. మనకి ఇలా కాయలు అనేవి పడతాయి అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫ్రెష్ మామిడికాయలతో అప్పటికప్పుడు పచ్చడి చేస్తే ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మీరు కొనుక్కొని ఇంకా చాలా డేస్ తర్వాత వాళ్ళు ఎప్పుడు తెంపింటారో కూడా తెలియదు. అలాంటి పచ్చడి మనం చేసుకుంటుంటాం కదా. సో మాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మేము ఫ్రెష్ మామిడికాయలతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మా ఊరిలో 2 చాలా ఫేమస్ అన్నమాట. ఒకటి మామిడికాయలు, రెండవది వచ్చేసి మనకి ఈతకళ్ళు చాలా ఫేమస్. మా ఊరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈతకల్లుని ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారనమాట. ప్యూర్ మనకి వైన్స్ బదులు ఇలా చెట్టు నుండి వచ్చే కళ్ళు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సో నేను నెక్స్ట్ ఇంకొకసారి ఊరికి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా తీసి పెడతాను. ముందరైతే మనము ఈ వీడియోని చూడండి, మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేస్తామో చూడండి ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది, అన్నీ కలెక్ట్ చేసుకున్నాం అనమాట. రిటర్న్ టు హోమ్. చాలా మామిడికాయలు వచ్చాయన్నమాట. సో అవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు పచ్చడి పెడతాను. అందరూ మన వీడియోస్ని తప్పకుండా చూసి నాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా ఊరి ఎంట్రన్స్లోనే ఇలా మామిడి తోటలు ఉంటాయన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మా ఊరికి అందాన్ని తెచ్చింది ఈ తోటలే అన్నమాట. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మామిడికాయ పచ్చడి ఎలా చేస్తామో చూద్దామా. ఇవి బేనిసకాయలు కాదనమాట, మనకి చాలా పుల్లగా ఉన్నాయి. సో ఈ మామిడికాయలతో పచ్చడి, లెట్స్ గో. చూడండి, ఇంటికి వచ్చేసాము. నీట్గా వాటర్లో మనము మామిడికాయలు అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పటికప్పుడు తెంపిన కాయలు కదా, జీడి అనేది ఉంటుంది కదా, అది చాలా డేంజర్ అనమాట. మనం జీడి మొత్తం ఆ జిడ్డులా ఉంటుంది అనమాట కాయలకి, ఇట్లా నీరులా కారి. సో అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మేమైతే పచ్చడి కంటే ముందు ఉప్పు కారం వేసుకొని తింటే మస్తు ఉంటుంది కదా. ఫస్ట్ అయితే ఒక మామిడికాయని కట్ చేసుకొని, పచ్చడేమో కానీ ఫస్ట్ మేమైతే టేస్ట్ చేయాలన్నమాట. అంత ఇష్టము, చాలా బాగుంటుంది. మామిడికాయ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే తినేసాము. నెక్స్ట్ వచ్చేసి మనము మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో విత్తనము, నెక్స్ట్ వచ్చేసి లైట్గా మనకి పీస్లా ఉంటుంది కదా, అది కూడా తీసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆవాలు అలాగే మెంతులు లైట్గా
మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మనకి కప్ అనేది కొలత అనమాట. ఎన్ని కప్స్ అయితే మనకి అంత కారం అలా వేసుకోవాలన్నమాట. మాకు 2.5 కప్పులు అయ్యాయన్నమాట మామిడికాయలు. చూడండి, మనము 2.5 కప్పులకి కారం వచ్చేసి 1.5 కప్పు వేస్తున్నాం. ఎందుకు మీరు 1.5 కప్పు వేస్తున్నారు అని అనుకుంటున్నారా? మనము తర్వాతకి చూసుకొని వేసుకోవచ్చు అనమాట. 1.5 కప్పు అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు 1/2 కప్ వేసుకుంటున్నాం. ఎందుకు 1/2 కప్ అంటే కారంలో మేము ఆల్రెడీ ఉప్పు కలిపి పెడతామన్నమాట. ఎందుకంటే మేము పట్టించుకున్న కారం కొనుక్కున్నది కాదు కాబట్టి ఆల్రెడీ మనకి పాడవకుండా ఉప్పు మిక్స్ చేసి పెడతాము. సో కరెక్ట్ క్వాంటిటీ అనేది సరిపోతుంది. వీడియోని పూర్తి వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనము ఆవాలు అలాగే లైట్గా మెంతులు వేసుకున్నాం కదా, ఆ ఆవ పిండిని కూడా వేసి మిక్స్ చేయాలి. చూపిస్తున్న విధంగా మనము కాయలకి బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసిన తర్వాత మనము ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము గార్లిక్ అంటే వెల్లుల్లిని మనము ఒక 2 గడ్డలు తీసుకొని అవి తొక్కు లేకుండా ఒలుచుకోవాలన్నమాట. ఒలుచుకున్న తర్వాత మనము వేడిగా హీట్ అయిన ఆయిల్లో వేయాలి. వేసిన తర్వాత మనకి అవి లైట్గా ఫ్రై అయ్యాయి అని తెలిసినప్పుడు మనము ఎండుమిర్చి అలాగే లైట్గా మెంతులు వేయాలి. వేసిన తర్వాత మన దగ్గర కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు కూడా వేసుకోవాలి. లేదంటే మీ ఇష్టం, స్కిప్ కూడా చేయొచ్చు. మనకి అది బాగా చల్లారాలన్నమాట. మనకి చల్లారిన ఆయిల్ మిశ్రమాన్ని ఇప్పుడు మన మామిడికాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. మనము కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ముక్కని అనేది మనము నలపకూడదన్నమాట. సైడ్స్ నుండి అలా చూపిస్తున్న విధంగా సైడ్స్ నుండి మనం కలుపుకోవాలి. ప్రతి ఒక్క మామిడికాయ ముక్కకి మనము ఆయిల్, కారం, ఉప్పు అన్నీ వేసాం కదా, అన్నీ పట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మామిడికాయ పచ్చడి రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపనాయుడు లైఫ్ స్టైల్స్.